welcome to my channel Shriwald and I am Namrata. సో లెహంగా మీద కానీ క్రాప్ టాప్ మీద కానీ దుపట్టాని ఎలా స్టైల్ చేసుకోవచ్చు, డిఫరెంట్ వేస్లో ఎలా వేసుకోవచ్చు అన్నది నేను మీతో షేర్ చేసుకున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయి ఏమేమి స్టైల్స్ ఉన్నాయి, మీరు ఏమేమి యూస్ చేశారు అండ్ ఈ వీడియో కనుక చూసి మీకు నచ్చితే ఏమేమి యూస్ చేస్తారు అన్నది చూసేద్దామా. ఇవాళ ఈ దుపట్టా స్టైలింగ్స్ అన్నీ కూడా నేను ఈ క్రాప్ టాప్ అండ్ లెహంగా మీద చూపిద్దాం అనుకుంటున్నా అండి. ఇది అయితే లెహంగా అంతా ప్లెయిన్ ఉండిద్ది అండ్ దుపట్టా అన్నది కొంచెం డిజైనర్ ఉండిద్ది. సో ఫస్ట్ స్టైల్ కోసం అయితే మనం దుపట్టాను తీసుకొని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుందాం. అంటే మనం మిడిల్ పార్ట్ తీసుకుందాం అనమాట. సో ఆ మిడిల్ పార్ట్ని మీకు రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ అలా వేసుకొని అక్కడ ఒక పిన్తో సెక్యూర్ చేసేసుకోండి దాన్ని, సో దట్ అది ఎటు కదలకుండా ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా దుపట్టా, ఇంకా సో ఆ దుపట్టాని తీసుకొని మీరు లెహంగాకి దాన్ని పిన్ చేసేసుకోండి. సో దట్ అది కూడా మనకి ఎటు మూమెంట్ ఉండదు అండ్ క్లియర్గా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం మిగిలిన దుపట్టా అంతా కూడా హ్యాండ్ మీద మేనేజ్ చేసుకుందాం. సో దాన్ని దగ్గరగా కావాలి అంటే దగ్గరగా పెట్టుకోండి, లేదు అంటే నార్మల్గా వదిలేయండి. ఫర్ ద సెకండ్ స్టైల్ కోసం దుపట్టాని ఒక ఎండ్ తీసుకోండి. జస్ట్ ఒక ఎండ్ తీసుకొని దాన్ని ట్రయాంగులర్ ఫామ్లో ఫ్రంట్ సైడ్ ప్లేస్ చేసుకోండి. అండ్ వెనక నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చి దుపట్టాని ఇంకొక ఎండ్ అది కూడా ట్రయాంగిల్ ఫామ్లో తీసుకోండి. మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది కదా, ఆ రెండింటిని జాయిన్ చేసి లెహంగాకి పిన్ చేసేసుకోండి దాన్ని, సో దట్ అవేమీ మూవ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇట్స్ లైక్ సమ్ రోప్ అనమాట, మనకి ట్రయాంగిల్ షేప్స్లో వస్తూ లుక్ అన్నది చాలా బాగుంటుంది. అండ్ దీని నుంచే మనం ఇంకొక స్టైల్ కూడా వేసుకోవచ్చు. అదేంటిదియా చూడండి. సో జస్ట్ పైన ఉన్నదాన్ని కొంచెం లూజ్గా కిందకి వదిలేయండి, సో దట్ కొంచెం మనకి రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ షేప్లో వస్తుంది కదా. అండ్ కింద ఉన్నదాన్ని జస్ట్ కొంచెం ఒక 5-6 ఇంచెస్ తీసుకొని లెహంగాకి సైడ్ కూడా పిన్ చేసేసుకోండి దాన్ని, సో దట్ మీకు ఫైనల్ లుక్ అన్నది ఇలా ఉంటుంది. అండ్ ఈ లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. మోర్ ఓవర్ ఈ లుక్ అన్నది మీకు లెహంగా కనుక ప్లెయిన్గా ఉండి దుపట్టా డిజైనర్ కానీ బెనారస్ కానీ వర్క్ కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దుపట్టాని మనం చాలా బాగా హైలైట్ చేసుకోవచ్చు ఈ లుక్లో. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మీలో చాలామంది యూస్ చేస్తూనే ఉండుంటారు. అదేంటి అంటే దుపట్టాని మొత్తం క్లోజ్గా తీసుకొచ్చి బ్యాక్ నుంచి ఫ్రంట్కి మీ హ్యాండ్స్ మీద దాన్ని జస్ట్ స్లే చేయండి. లైక్ 2 సైడ్స్ నుంచి 2 సైడ్స్లో కూడా మీ హ్యాండ్స్ మీద వేసేసుకోండి దుపట్టాని. అండ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అయితే ఇది నా ఫేవరెట్ అనమాట. ఫోర్త్ స్టైల్ వచ్చేసరికి మీరు 1 సైడ్ ఆఫ్ దుపట్టాని తీసుకొని దానికి ఫ్రిల్స్ పెట్టేసేయండి, అంటే కుచ్చిళ్ళు. మనం హాఫ్ శారీకి కానీ పెడుతూ ఉంటాం కదా, అలానే. అండ్ ఈ స్టైల్ వచ్చేసరికి దుపట్టా కొంచెం లాంగ్ లెంత్ ఉంటే చాలా బాగుంటుంది. సో దాన్ని 1 సైడ్ వేసుకోండి, మ్యాక్సిమం లెఫ్ట్ సైడే వేసుకుంటాం కదా. సో లెఫ్ట్ సైడ్ వేసుకొని అక్కడ ఒక పిన్తో సెక్యూర్ చేసుకోండి. నార్మల్గా హాఫ్ శారీకి అయితే ఏం చేస్తాం, బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చి అక్కడ ఫ్రిల్స్ పెట్టి పిన్ చేస్తాం. బట్ ఇది అలా కాదు, జస్ట్ బ్యాక్ సైడే దీన్ని మీరు ఒక పిన్తో సెక్యూర్ చేసుకోండి. అండ్ దీని లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే దీనికి ఏదైనా హిప్ బెల్ట్ కానీ వడ్డానం కానీ లేదా సన్న చైన్స్ లాంటివి ఉంటాయి కదా, సో నా దగ్గర ఇది ఉందన్నమాట. దాన్ని జస్ట్ మీ నడుముకి పెట్టేసుకోండి. అండ్ చూడండి, ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఫర్ ద ఫిఫ్త్ వన్,
ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వన్ సైడ్ మనం ఇందాక ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అలాగే ఫ్రిల్స్ పెట్టుకోండి. అండ్ అనదర్ సైడ్ వచ్చేసరికి సింగిల్గా నార్మల్గా పిన్ చేసుకోండి. లైక్ మీకు నెక్ దగ్గర వీ షేప్ వచ్చేలా చూసుకోండి. అండ్ బ్యాక్ రెండిటి లెన్స్ ఈక్వల్గా ఉండేలా చూడండి. అండ్ చూడండి, వన్ సైడ్ ఏమో లూజ్గా ఉంటుంది, వన్ సైడ్ ఏమో ఫ్రిల్స్ పెట్టి ఉంటుంది. దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఈవెన్ చుడిదార్స్ మీద వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫర్ ద సిక్స్త్ వన్ కోసం అయితే మళ్ళీ వన్ సైడ్ అంతా ఫ్రిల్స్ పెట్టుకొని దాన్ని ఈసారి మీరు ఫ్రంట్ సైడ్కి వేసుకోండి. ఫ్రంట్ సైడ్కి వేసుకొని బ్యాక్ నుంచి మీ దుపట్టాని ఫ్రంట్కి తీసుకురండి. అండ్ వన్ కార్నర్ని తీసుకొని మీ హ్యాండ్కి రౌండ్ చేసి అక్కడ పిన్తో సెక్యూర్ చేసుకోండి. అండ్ ఇది ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి ఈసారి. అండ్ దాన్ని ఏం చేస్తారు అంటే హ్యాండ్కి లైక్ మనం ఇప్పుడు బ్యాంగిల్ కానీ ఎలా ఉంటుంది వేసుకుంటే, సో అలా ఉంటుంది లుక్. అండ్ అదేంటి అంటే మనకి కనెక్టెడ్. సో లుక్ అన్నది చాలా బాగుంది. దీనిదైతే ఐ నీడ్ టు ట్రై ఇట్ అనమాట. ఈసారి ఏదైనా ఫంక్షన్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ ట్రై. సో మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫర్ ద సెవెంత్ వన్, సో డోంట్ మిస్ దిస్. ఎందుకంటే దీనిలోనే 2 స్టైల్స్ చేసుకోవచ్చు మనం. జస్ట్ దీన్ని మీరు దుపట్టాని ఫ్రంట్ సైడ్కి వేసుకొని 2 బార్డర్స్కి కలిపి పిన్ చేసేసుకోండి. అండ్ ఆ దుపట్టాని నార్మల్గా బ్యాక్ సైడ్కి జరిపేసుకోండి. అంటే మనకేంటి అంటే దుపట్టా ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే నెక్కి ఉండిద్ది. అండ్ బ్యాక్ అంతా కూడాను మనకి సమ్ బటర్ఫ్లై షేప్లో కనపడుతూ ఉంటుంది అనమాట. సో దీని లుక్ కూడా చాలా బాగుంది. ఇఫ్ యూ సీ, నేను నార్మల్గా దుపట్టాని తీసి దాన్ని నార్మల్గా వేసుకున్నా, బట్ బ్యాక్ సైడ్ అయితే కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు బటర్ఫ్లైలా ఉంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఆ దుపట్టాలో నుంచి మీరు వన్ హ్యాండ్ని బయటికి తీసేయండి. అప్పుడు ఏమైద్ది, అది మనకి సైడ్కి వచ్చింది అనమాట. లైక్ మనం ఆ పిన్ ప్లేస్ చేసిందంతా కూడా సైడ్కి వచ్చింది. అండ్ మీ దుపట్టా వర్క్ అంతా కూడా క్లియర్గా కనిపించింది. లెహెంగా మీద కానీ మీ క్రాప్ టాప్ ఏదైనా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం కూడా వెయిట్ చేయండి, చూద్దురు. ఎయిత్ వన్ వచ్చేసరికి చాలా సింపుల్, బట్ నెట్టెడ్ వాటికి హెవీ వర్క్స్ ఉన్న వాటికి చాలా బాగుంటుంది. ఏం చేస్తారు అంటే మీ దుపట్టాకి మిడిల్ తీసుకోండి. సో దట్ మనకి 2 సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్లో ఉండేలాగా చూసుకోండి. అండ్ మీ దుపట్టాని నార్మల్గా ప్లేస్ చేసేసుకోండి మీ నెక్ దగ్గర. సో నెక్ దగ్గర ప్లేస్ చేసి 2 సైడ్స్లో కూడా పిన్ చేసుకోండి. అంటే మీరు బ్యాక్ షోల్డర్ వెనక పిన్ చేసుకోండి, ఫ్రంట్ కాకుండా. సో దట్ అదేంటి అంటే మీకు ఫ్రంట్ అంతా మీ లెహెంగా మీద అండ్ మీ టాప్ మీద మీ నెట్టెడ్ చున్నీ అంతా కవర్ చేస్తుంది. అండ్ దాన్ని జస్ట్ హ్యాండ్స్తో వేసుకోండి. సో మీకు మొత్తం క్లియర్గా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఫర్ ద నైన్త్ వన్ కోసం అయితే మీరు మీ దుపట్టాని ఒక హ్యాండ్ దగ్గర ప్లేస్ చేసుకొని పిన్తో సెక్యూర్ చేసుకోండి. అండ్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొని వచ్చి అక్కడ ఫ్రిల్స్ పెట్టుకోండి. సో ఫ్రిల్స్ పెట్టుకొని దాన్ని కూడా లెహెంగాకి పిన్ చేసేసుకోండి. ఇన్ కేస్ మీరు కావాలి అంటే మనం హ్యాండ్ మీద వేసుకున్నాం కదా, నేను రైట్ హ్యాండ్ మీద వేసుకున్నా, అక్కడ మీరు ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఫ్రిల్స్ కన్నా కూడా లూజే నాకు బాగుంది అనిపించి సో లూజ్గానే వదిలేసాను అక్కడ దుపట్టాని. అండ్ దీని లుక్ కూడా చాలా బాగుంది ఇఫ్ యూ సీ. అండ్ దీనికి బ్యాక్ సైడ్ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫర్ ద టెన్త్ వన్ వచ్చేసరికి నాకు ఫేవరెట్ అండి. ఈ లుక్స్ చూపించా కదా, అన్నిట్లోకి ఇది అయితే నా ఫేవరెట్. సో దీనికి ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీ దుపట్టాని హాఫ్కి ఫోల్డ్ చేయండి. హాఫ్కి ఫోల్డ్ చేసి వన్ ఎండ్ తీసుకొని దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. అండ్ అలానే ఇంకొక ఎండ్ కూడా తీసుకొని దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. లైక్ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా అనమాట. లైక్ 2 సైడ్స్ నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక పిన్తో దాన్ని సెక్యూర్ చేసుకోండి.
సెక్యూర్ చేసుకున్న తర్వాత అది మనకి ఒక ష్రగ్ లాగా వచ్చింది అనమాట, ఓవర్ కోట్ ఆర్ ష్రగ్. ఇదేంటి అంటే మీకు లెహెంగా కనుక ప్లెయిన్గా ఉంది అనుకోండి అండ్ దుపట్టా హైలైట్ చేసుకోవచ్చు, మీరు చాలా బాగా చేసుకోవచ్చు దీనిలో అయితే మీ దుపట్టాని హైలైటింగ్. సో అలా ఈ లుక్ చాలా బాగా వచ్చింది నాకు అండ్ నా ఫేవరెట్ అనమాట ఇది. సో మీకు ఇప్పుడు ఏమైంది అంటే అక్కడ పిన్ చేసిన తర్వాత ఇఫ్ యూ సీ మీకు 2 హోల్స్ అన్నవి వస్తాయి. సో వాటిలో మీరు మీ హ్యాండ్స్ని ప్లేస్ చేసుకొని దాన్ని బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళిపోవచ్చు. సో యాజ్ ఐఎమ్ షోయింగ్ మీరు 1 హ్యాండ్ని ప్లేస్ చేసేసి దాన్ని బ్యాక్ సైడ్కి తీసుకువెళ్ళిపోండి అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక హ్యాండ్కి మీరు దాన్ని హ్యాంగ్ చేసేసుకొని ఫ్రంట్కి తీసుకొచ్చేయండి. అండ్ ఇది అయితే సేమ్ యాజ్ ష్రగ్లా ఉంటుంది అనమాట. ఆర్ మళ్ళీ ఏమీ ఎక్స్ట్రా వర్క్ లేకుండా సింపుల్గా ఒక పిన్తో మీరు మీ దుపట్టాని ష్రగ్లా కూడా చేసేసుకోవచ్చు. అండ్ కావాలి అంటే దానికి కూడా మీరు మీ హిప్ బెల్ట్ని కానీ ఏదైనా బెల్ట్ ఉంటే దాన్ని కూడా ప్లేస్ చేసుకోండి. సో దట్ దాని లుక్ కూడా చాలా బాగుంది. నేనైతే నార్మల్ హిప్ ఇందాక చూపించాను కదా సింపుల్ చైన్, దాన్ని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ లుక్స్లో నాకు ఏ లుక్ బాగా సూట్ అయింది అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. లెహంగా మీద కానీ క్రాప్ టాప్ మీద కానీ దుపట్టాని ఎలా స్టైల్ చేసుకోవచ్చు అని హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించింది అన్నది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ అన్ని స్టైల్స్లో మీరు ఏ స్టైల్ వేస్తూ ఉంటారు, లేదంటే మీకు ఏ స్టైల్ బాగా నచ్చింది, ఇవన్నీ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.